నీ కాడ ఉంటాన్నా. ఏందే? నీ తోడు ఉంటాన్నా. నా కాడేమున్నదిరా మొక్కబిడి. ఎవడ్రా నువ్వు? నా పేరు కేశవానా. అను ఆ మున్మాదులే నా చెప్పినాడు నువ్వు చాలా గొప్పడు పోతావు అని. అట్లా నేను ఎట్టైనా బాగా దుడ్లు సంపాదించి మా ఊరికి పోవాలనా. నీ కాడుంటే బిజినెస్ సంపాదించని ఒక చిన్న ఆశ. ఎన్ని దుడ్లు కావాలరా నీకు? ఒక 10 లక్షలనా. అంతేనా? సరే పదా. థ్యాంక్స్ నా. బావా సరుకు సీటుకి ముట్టిందంట, కొండారెడ్డికి క్యాష్ ఇచ్చి వస్తా. సరేరా. మచ్చా మంగళం సీను బామర్తే. నువ్వు రామచ్చా. నమస్తే మంగళం సీన్ అన్న. ఎవడురా నువ్వు? నా పేరు పుష్ప. మీతో పని కోసం వచ్చాను. కూలి పని కోసం వచ్చావా పుష్ప? అవునా, మీ నమ్మకాన్ని ఓమి చేయన్నా. పుష్ప, నువ్వు ఎవరైతే నాకేమి, సమయానికి పని జరిగిపోవాలి, అది కదా ముఖ్యమప్ప మనకు. కరెక్ట్గా చెప్పినా అన్న. సరే పుష్ప, నీ గురించి నాకు తెలుసులే. ఆ మున్మదంగడు చెప్పాడులే అప్ప, మీరు రేపటి నుంచి పనికి రావచ్చప్ప. సరే అన్న పదమచ్చా. ఈ సరుకంతా తూకం చేసిన తర్వాత లారీ వస్తుంది, ఎక్కించాలి మచ్చా. అట్లనే మచ్చా. రే మచ్చా, మెసేజ్ వచ్చిండదురా. ఏం మెసేజ్ మచ్చా? చూడు. పోలీస్ అంటరా. పోలీసా? పోలీసులు వస్తున్నాడు. పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి. రే మచ్చా, రే ఏ మచ్చా ఏంది అక్కడ పోలీసులు వస్తుండ్రు. పదా. ఈ సరుకు ఎవరు చూసుకుంటారు మచ్చా? మంగళం సీని చూసుకుంటాలే మచ్చా. పద పద. నీళ్లు కావాలి. రే పుష్ప, నువ్వు సరుకు ఎడ దాచిపెట్టినావు చెప్పే వరకు నీకు తిండి నీళ్లు ఏమివ్వం. నాకు కాదు సార్ నీళ్ళు, ఈ సార్కి నన్ను కొట్టి కొట్టి అలసిపోయినాడు. కొన్ని నీళ్ళు ఇవ్వండి ఆ సార్కి. రే సరుకు ఎడ దాచిపెట్టినావు మర్యాదగా చెప్పు. చెబితే మా బాస్ చంపేస్తాడు. ఎవడు బాసు? ఎవరి లైఫ్కి ఆడే బాసు, కాబట్టి నేనే సారు బాసు. అయినా ఈ బర్ముడాలో నన్ను కొట్టేటట్టు పుట్టినాడే ఏంటి? పుట్టినేలే సారు. చచ్చిపోతావరా? నేను చేస్తే సరుకు ఎక్కడ ఉందో మీకు ఎట్లా తెలుస్తుంది సారు? అయితే చెప్పవా? సారు తగ్గేదేలే. రే పుష్ప, నీ టైం బాగుందిరా, నీకు బెయిల్ వచ్చింది. నాకు ముందే తెలుసు సారు మంగళం సీన్ అన్న బెయిల్ ఇప్పిస్తాడని. రే ఇప్పుడు కోపడి ఏం ఉపయోగం లేదు. పద సారా. పుష్ప, సరుకు ఎక్కడ దాచావురా? ఎందుకు దాచావు? నువ్వు సరుకు ఈ పోలీసు వాళ్ళు చిక్కితే ఎక్కువ దుడ్లు గుంజుతారు, అందుకనే సరుకు దాచా. నేనైతే ఈ పోలీసు వాళ్ళు అడిగే దాంట్లో 1% అడుగుతా కాబట్టి. రే పుష్ప, నా కోపడుతున్నావా? నీకు సరుకు ముఖ్యమా, నాకు ఇచ్చే 1% దుడ్లు ముఖ్యమా? సరుకు ముఖ్యం కదా. సరుకు చూపించు, దుడ్లు ఇస్తాం. సరే అన్నా. యో పోలీస్ సారు, నా ఉపాయం ఏంటో నీకు అర్థమైంది కదా. తగ్గేదేలే, వెళ్ళొస్తా సారు. ఇక పదన్నా, సరుకు ఎక్కడ చూపిస్తాను. సరుకు ఇక్కడెక్కడ ఉందిరా? ఏం తమాషాలు పడుతున్నావా? లేదన్నా, ఇక్కడే ఉంది సరుకు. మచ్చా, ఈ సరుకు అక్కడ దాయడానికి నీకు ఎంతసేపు పట్టుద్ది? 1/2 గంట చాలు మచ్చా. సరే మచ్చా, 1/2 గంట వరకు ఇక్కడ పోలీసులు రాకుండా చూసుకుంటా. సరుకు మొత్తం సర్దేయ్. సరే మచ్చా. రే మచ్చా. మచ్చా సరుకు సేఫ్. అక్కడ చూడండి రా, సరుకు ఉందో లేదో. అట్లనే అన్న. ఉందన్నా సరుకు.
అన్నా దుడ్లు. ఇందా తీసుకో. రెడ్డి అన్న వీడే పుష్ప. సరే నువ్వు ఇక పో. సరే అన్న. ఏంట్రా మా సరుకు దాచిపెట్టి మా వాళ్ళ దగ్గరే దుడ్లు తీసుకున్నావంట? నా సరుకు పోలీసు వాళ్ళు చెప్తే నేను తీసుకున్న 5% కంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారు కదా, అది తెలుసు కదా నీకు. అది సరే పుష్ప, నాకు అర్థమైంది. కొండారెడ్డి అన్న, నా దగ్గర ఒక ఉపాయం ఉందినా. ఆ ఉపాయంతో సరుకు పోలీసు వాళ్ళు చిక్కకుండా సేట్ దగ్గర చేర్చొచ్చు. ఏందిరా ఆ ఉపాయం? అట్లా వేస్తే సరుకు పోలీసు వాళ్ళు చిక్కకుండా సేట్ దగ్గర చేర్చొచ్చనా. నీ ఉపాయం బాగుంది. నువ్వే కూలి వాళ్ళని వేసుకొని నువ్వే చేర్చు సరుకుని సేట్ దగ్గరికి. సరే అన్నా. లోడ్కి 5 లక్షలు ఇస్తా. వద్దన్నా, 4% ఇవ్వు చాలు. 4% అంటే 4 లక్షలే అయ్యేది. లక్ష నీకే బొక్క. ఆ లచ్చేదో మీరే ఎత్తుకొని నాకు 4% ఇవ్వండి అన్న చాలు. సరే పుష్ప. ఏంది మచ్చా అట్ట చేసినావు? 5 లక్షలు ఇస్తా అన్నాడు కదా, మనకే లచ్చ బొక్క. రే 5 లక్షలు తీసుకుంటే వాళ్ళ కాడ మనం కూలోళ్ళం అవుతాం రా. అదే 4% అనుకో పార్ట్నర్స్ అవుతుందిలే. కొండారెడ్డి మనం పార్ట్నర్స్ రా. ఇక్కడ పార్ట్నర్ పుష్ప, తగ్గేదేలే. నువ్వు కేక మచ్చా. మొన్న మా అయ్య మా డ్రెస్ నుంచి తెచ్చినాడు కోమలి. ఎలా ఉంది నా డ్రెస్సు? చాలా అందంగా ఉన్నావు శ్రీవల్లి. ఓ శ్రీవల్లి, ఎవడు? నువ్వు అందంగా కాదు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. దొంగ సచ్చినోళ్ళు. పదవే శ్రీవల్లి, వాళ్ళతో మనకెందుకు. సరే పదవే. పుష్ప కొండారెడ్డికి చెప్పిన ఉపాయం చాలా బాగా పనిచేసింది. నన్ను చూసిందా శ్రీవల్లి? చూడలేదు మచ్చా. రే సరిగ్గా చూసినావు నువ్వు? చూసినా మచ్చా, ఒక తిరుగా చూడడం లేదా ఆ అమ్మి. రే నీకు భలే హ్యాపీగా ఉండదు కదరా నీకు. దేనికి మచ్చా? ఆ అమ్మి చూడకపోతే. నాకెందుకుంటుంది మచ్చా? లేదురా, నీకు బాగా సమ్మగా ఉండదు. పదవే. ఇప్పుడు కారులో వెళ్ళిపోతుంది కదరా, నీకు చాలా హ్యాపీగా ఉండదు కదా. లేదు మచ్చా. ఒక్క దుర్గం చూడలేదు మచ్చా అని నవ్వుతూ చెప్తా ఉండవు నువ్వు. లేదు మచ్చా, నేను లోపల చాలా ఫీల్ అవుతున్నాను. లేదు లేరా. సరే అప్ప, చూడలేదు నన్ను. చూసిందని చెప్తే నీ అబ్బా సొమ్మేం పోద్దా? నేను హ్యాపీ అవుతాను కదరా. సారీ మచ్చా, నాకు ఐడియా రాలేదు. రాదురా, నీకు నన్ను హ్యాపీ చేయడానికి ఏ ఐడియా రాదు నీకు. సారీ మచ్చా. శ్రీవల్లి, శ్రీవల్లి ఆగు మచ్చా. ఏమైంది మచ్చా? ఇలా రా మచ్చా, అక్కడ ఎవరో ఏందో మాట్లాడుతున్నారు. ఆ మంగళం సీను కొండారెడ్డిని ఏమైనా మోసం చేస్తున్నాడు రా. బయట ఒక్కొక్క లోడుకు 2-3 కోట్లు అమ్ముతూ కొండారెడ్డికి మాత్రం 25 లక్షలే ఇస్తున్నాడు రా. ఎంత మోసం రా. అవునరా. రే మచ్చా, ఇక్కడి నుంచి పోదాం రా. వాళ్ళు మురుగన్ మనుషులు కదా. అవును మచ్చా, ఇప్పుడు ఏం చేద్దాం మచ్చా? రే మచ్చా, కొండారెడ్డి అన్నతో నేను మాట్లాడతాను, నువ్వు సరుకు సంగతి చూడు. సరే మచ్చా. రా, అర్జెంటుగా మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఆ మంగళం సీను మనల్ని మోసం చేస్తా ఉండు అన్నా. ఏంటి అబ్బాయి? ఆ మంగళం సీను మనల్ని ఏమరుస్తున్నా అన్నా? మనకు టన్నుకి ఎంతనా ఇచ్చేది? 25 లక్షలు కదా. వాడు బయట 2 కోట్లకి 3 కోట్లకి అమ్ముకుంటున్నా. నీకట్టా తెలుసు? ఆ చెన్నై నుంచి మురుగన్ మనుషులు వచ్చినారు కన్నా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా. నాకు వాడి మీద ఈ మధ్య డౌట్ వేస్తా ఉన్నది. చాలా సలలు కొన్నాడు, ఇప్పుడు ఏమంటావు? అనేదేం లేదన్నా, మనం ఎంత కష్టపడుతున్నాము. కష్టపడేది మనము, కూర్చొని సుఖపడేది వాడా. పుష్ప ఇలాంటి విషయాలు అడగకూడదు అప్ప. నాకు మంగళం సీనుకి చాలా వ్యవహారాలు ఉన్నాయి. తేడా వచ్చిందంటే కష్టం అప్ప. లేకపోతే నువ్వే పోయి ఏందన్నా బయట ఇట్లా అనుకుంటున్నారు అని అడుగు. నువ్వు వాటాదారుడివే కదా. ఒప్పుకున్నాడా సగం వాటా నీది, లేదంటే నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏమంటావు? వద్దులేనా, అడిగితే నువ్వే అడగాలి, నేను అడిగితే బాగుండదు. మరి అదే కదా నేను అనేది. సరే అన్నా, సరుకు ఉండదు చూసుకోవాలి, వెళ్ళొస్తా. సరే పుష్ప. రే నేరుగా నా కాటికి వచ్చే రేటు పెంచమని చెప్పడానికి దమ్ముందారా నీకు? ఒకసారి కొట్రా వాడిని. బావా భయపడతాండు ఇడు. బావా భయపడతాండు ఇడు కళ్ళలో భయం కనబడుతుంది బావా. ఇటు కళ్ళలో భయం కనబడుతుంది బా. బాగుండవా అన్నా? పుష్ప కొంచెం ఉండు. సరే అన్నా. చెప్పండి ఎంపీ గారు. అర్రే వాడిని ఇప్పుడే చంపేసి ఎంపీ గారు. మీరు 5 నిమిషాల ముందు ఫోన్ చేయవలసింది కదా. అట గొంతు కోసి కత్తి కడుగుతున్నా, ఇట్ట మీరు కాల్ చేశారు. అయ్యో ఎంపీ గారు, ఇట్లాంటి ఏవైనా ఉంటే మీరు ముందే చెప్పాలి, లేకపోతే మీకు నాకు తేడాలు వచ్చేయు ఉండేదా. చంపారా బా మరి.
చూడు పుష్ప, వీడు టన్నుకు 50 లక్షలు అడుగుతున్నాడు. నీకేమి 2 చెక్ పోస్టులు దాటిస్తే చాలు, కానీ నేను సరుకు అమ్మాలంటే 15 చెక్ పోస్టులు దాటియాలి. ఎంత కష్టం అబ్బా అది. అవునా, చాలా కష్టం. దాని గురించే మాట్లాడదామని వచ్చిన. ఏంటి పుష్ప? సరుకు చెన్నైకి సేఫ్గా చేర్చేసినామన్నా. సరుకు చెన్నైకి చేర్చేసినావు? అవునా, సరుకు నీకు కావాలంటే టన్ను కోటి ఇవ్వు, నీకే అమ్ముతా సరుకు. దుడ్లు ఇవ్వకపోతే? ఆ చెన్నై మురుగన్కి అమ్ముకుంటానన్నా. 50 లక్షలు అడిగినందుకే వాడిని చంపేశాం. మరి నువ్వు 1 కోటి అడుగుతున్నావు. చూసినావు కదా ఏం చేస్తామో. నా టన్ను కోటి అయితే చెప్పన్నా, లేకపోతే ఆ చెన్నై మురుగన్కి అమ్మేస్తా. మీరిద్దరు బాగా ఆలోచించుకొని నాకు ఫోన్ కొట్టన్నా, వెళ్ళొస్తన్నా. ఏంది బావా నువ్వు వాడిని ఊరికి వదిలేసావు? నువ్వేం రా, వాడు పోయిన అరగంటకు వచ్చి అడుగుతున్నావు. వాడి చావుని చూసి కూడా అట్లా మాట్లాడుతున్నాడంటే షాక్లో ఉన్నా బావా. నేను ఏమైనా మీ అక్కతో కలలో ఉండానా? నేను షాకులోనే ఉన్నా. అనవసరంగా వదిలేసాం బావా, వేసేసి ఉండాల్సింది. ఏం సింగిరెడ్డి? అవునన్నా. అన్నా, ఆ చెన్నై మురుగన్కి ఫోన్ చేయాలి. ఆ మురుగన్ నంబర్ ఉందా మీ దగ్గర? నెంబర్ లేదప్పా. సరేనా, వేరే వాళ్ళతో అడుగుతాలే. బావా విన్ని రే అలిబిత్తన్నా, ఇలా నువ్వు విడిచేసినావు కాబట్టి నేను పోలే. నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ తగ్గేదేలే. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా 10K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. పుష్ప షార్ట్ ఫిల్మ్ పార్ట్ 2తో అయితే వచ్చేద్దాం. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ కొట్టేయండి. డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం వల్ల ఉంటే జాయిన్ అవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.